వెళ్ళిన పని ఏమైంది నాన్న? ఏమవుతుంది, ఏమీ కాలేదమ్మా. మనవాంటి పేదాళ్ళందరికీ చదువు కూడా ఒక శాపమే. అది కాదు నాన్న, ఇంతకీ బ్యాంక్ మేనేజర్ ఏమన్నారు? నీ చదువుకు లోన్ ఇవ్వాలంటే సెక్యూరిటీ కావాలట. మన దగ్గర ఏముందమ్మా సెక్యూరిటీ? ఎడ్యుకేషన్ లోన్కి సెక్యూరిటీ అక్కర్లేదని గవర్నమెంట్లో రూల్ ఉంది నాన్న. ఆ గవర్నమెంట్నే పోయి లోన్ అడుక్కోమన్నారు. స్టేట్ ర్యాంక్ స్టూడెంట్ అని చెప్పలేకపోయావా? చెప్పడం కాదు, కాళ్ళు గడ్డాలు పట్టుకున్నాను. నాన్న, ఒక్కసారి నేను కూడా వెళ్ళి అడిగొస్తాను. ఒకవేళ అదృష్టం బాగుండి ఎడ్యుకేషన్ లోను నాకు శాంక్షన్ అవుతుందేమో చూద్దాం నాన్న. సెక్యూరిటీ ఎందుకు సార్, మీకెంత లోను కావాలన్నా ఇస్తాను. ప్లీజ్, నేను వెళ్ళొస్తాను నాన్న. మీలాంటి వాళ్ళు కూడా లోన్ ఇవ్వకపోతే ఇక మా బ్యాంకులు ఎందుకు సార్? ఫార్మాలిటీస్ ఏమీ లేవు. సైన్ చేయాల్సిన పేపర్స్ అన్ని స్వయంగా నేను మీ దగ్గరికే పంపిస్తాను. మీకు శ్రమే లేదు. ఒక్క సంతకం పెట్టి పంపించండి, డైరెక్ట్ గా నేను డబ్బు మీకే పంపించి ఏర్పాటు చేస్తాను. మా బ్యాంకులో ఉన్నది మీకు డబ్బు ఇవ్వడానికే. ఓకే సార్, బాయ్. ఏంటి సార్, నిన్న నా ఎడ్యుకేషనల్ లోన్ కోసం మా నాన్నగారు మిమ్మల్ని కలిశారు. అర్థమైంది. నీకు లోన్ రాదని నిన్నే చెప్పాను కదా. లేదు సార్, నేను చాలా ఆశతో వచ్చానండి. ఒక్కసారి మీరు నా సర్టిఫికేట్స్ చూడండి సార్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. లక్షల లక్షల డొనేషన్లు కట్టి బాగా చదివే వాళ్ళకి ఈ బ్యాంకులో లోన్ ఇచ్చేది. కోట్లకు పడగలెత్తిన బడా బడా క్యాండిడేట్లకే ఇక్కడ లోన్ ఇచ్చేది. అంతేగాని నీలాంటి అనాకారి బాపతులకు కాదు. ఆల్రెడీ డబ్బులున్న వాళ్ళకి ఎందుకు సార్ ఎడ్యుకేషనల్ లోన్? ఓహో, నువ్వు నాకే నీతులు చెప్పడానికి వచ్చావా? గెట్ అవుట్ ఫాస్ట్. సార్ ప్లీజ్ సార్, నేను బాగా చదువుకోవాలి సార్. ఓహో, తమరిప్పుడు చదువుకొని దేశానికి సీఎం అవుతారు కాబోలు. ఇలా చూడు, నీలాంటి అతి గతి లేని కేరా ప్లాట్ఫారం క్యాండిడేట్లకు లోన్లు ఇవ్వడానికి కాదు మేము తలుపులు తెరుచుకొని కూర్చుంది. అయినా ఈ లోన్ నీకెందుకు? చిలక కొట్టిన జాంపండులా ఉన్నావు. ఒక్క నైట్ వచ్చావంటే చాలు, అక్కడే నేను నీకు ఇస్తాను నా పర్సనల్ లోను. ఇప్పుడు వెళ్ళు, రాత్రికి రా. ఓ అయినా ఈ లోన్ నీకెందుకు? చిలక కొట్టిన జాంపండులా ఉన్నావు. ఒక్క నైట్ వచ్చావంటే చాలు, అక్కడే నేను నీకు ఇస్తాను నా పర్సనల్ లోను. ఇప్పుడు వెళ్ళు, రాత్రికి రా. ఓ నేను బ్రతకను. ఇక నేను జీవించడం అనవసరం ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళు, రాత్రికి రా. ఓ ఇక నేను బ్రతకను. జరిగినటువంటి అల్లరి మూకల గొడవలతో రాష్ట్రమంతా దద్దరిల్లింది. ఆగ్రహించిన విద్యార్థులు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. నళిని ఆత్మహత్యను ఆసరాగా తీసుకొని మన విద్యా విధానాన్ని నళిని ఆత్మహత్యకు నిజమైన కారణం ఈ ప్రభుత్వ విద్యా విధానంలోని లోపాలే అని నా అభిప్రాయం. ఈ సందర్భంగా నళిని ఆత్మహత్య చేసుకోవడానికి గల ప్రధాన కారణాలు కనుక్కోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏ కోణ నుంచి చూసినా, ఎటువైపు నుంచి ఆలోచించినా ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నా. ఒక అమ్మాయి దూకి చచ్చిపోయిందంటే అందుకు కారణం డెఫినెట్ గా ఒక అబ్బాయే అయి ఉంటాడు. అసలు ఈ ఆత్మహత్యకు కారణం ఇంకేదైనా ఉందా అనేది మనం తెలుసుకోవాలి. అసలు ఆ అమ్మాయి రెగ్యులర్ గా కాలేజీకి వచ్చేది కాదని లెక్చరర్లు అందరూ చెప్తున్నారు. కాలేజీ టైంలో కాలేజీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నట్టు? పోయిన ప్రభుత్వంలో ఆత్మహత్యలు జరిగినప్పుడు మౌనం వహించిన ఈ ప్రతిపక్షం ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నించడం చాలా విడ్డూరం. నోటికి ఏది వస్తే అది మాట్లాడడం, స్టేట్మెంట్ అయిపోతుంది అనుకోవడం చాలా అమాయకత్వం. తెలుసా మీకు? నిజమేమిటో తెలుసుకోకుండా ప్రభుత్వాన్ని నిందిస్తున్న ప్రతిపక్షాల వాళ్ళు స్వార్థపరులు, అవకాశవాదులు. ఎంక్వైరీ తెలియదాకా ఆగమనండి, అప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయి.
టైగర్ పేపర్ పేపర్ బ్యాంక్ మేనేజర్ హత్య వెనుక గ్యాంగ్ వార్ బ్యాచ్. పేపర్. బ్యాంక్ మేనేజర్ హత్య వెనక గ్యాంగ్ వార్ బ్యాచ్. ఏంటి ఇంత హాట్ న్యూస్ పేపర్లో వస్తే ఏం పట్టినట్టు ఇస్త్రీ చేసుకుంటున్నా? మీ మౌనం నాకు అర్థమైందిలే. మీరు ఆ బ్యాచ్ని పట్టుకోవడానికే వెళ్తున్నారు. పొద్దున్న లేచి దగ్గర నుంచి పడుకోబోయేదాకా మీ డిపార్ట్మెంట్కి ఎప్పుడు ఈ గొడవలే కదా. మరి ఏమనుకున్నావు? పోలీసు ఉద్యోగం అంటే ఈ జాబ్లో అస్సలు మనశ్శాంతి అనేదే ఉండదు. అది నిజమేలే. అయినా వాళ్ళు చేసిన దానిలో తప్పే ఉంది. వాళ్లే కరెక్టు. సుజీ, నువ్వు ఒక ఐపీఎస్ అధికారికి భార్యవని తెలుసుకో. మీరెన్నైనా చెప్పండి, ఆ గ్యాంగ్ వార్ బ్యాచ్ మంచి వాళ్ళనేం పట్టుకుని చెప్పలేదుగా. ఆ బ్యాంక్ మేనేజర్ లాంటి దుర్మార్గులనే కదా చంపారు. మేమిద్దరం వాళ్ళకే సపోర్ట్ చేస్తాం. ఇద్దరా? నేను ఈ లోపల పుల్లి పోలీసు. రాఘవ, వర్క్ ఎంత వరకు అయిపోవచ్చింది సార్. ఇంజన్ మొత్తం బాగా పాడైపోయింది సార్, టైం పడుతుంది. స్టేషన్ పోనీ. ఏం సార్ ఇవాళ జీప్లో రాకుండా ఆటోలో వస్తున్నారు? జీప్కి చిన్న రిపేర్ వచ్చింది. బాగుంది సార్. సార్ నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరేమనుకోరు కదా సార్? రిపేర్ మీ బండి కలవసం సార్, మీ డిపార్ట్మెంట్కి చేయాలంటాను. లేకపోతే మీలాంటి సిన్సియర్ ఆఫీసుని తీసుకొచ్చి ఈ మారుమూలన పడేస్తారా సార్? ఇంతకీ నీ పేరేంటి? సత్యం. సత్యనారాయణ. సత్యనారాయణ, డిపార్ట్మెంట్ని రిపేర్ చేయడం ఏంటి? కంప్లీట్గా మార్చేయాలి సార్. ఒక్క డిపార్ట్మెంటే కాదు సార్, మీ మొత్తం సిస్టమ్నే మార్చేయాలి. ఆ పనిలోనే గ్యాంగ్ వార్ బ్యాచ్ ఉన్నారనుకోండి. గ్యాంగా? వాళ్లే సార్ గ్రేట్ గ్యాంగ్ వార్ బ్యాచ్. దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి పరుస్తున్న దొంగ నాయలనే కదా సార్ వాళ్ళే పారేసేది. మీరేమనుకున్నా సరే సార్, మా లాంటి వాళ్ళంతా వాళ్ళ సైడే సార్. వాళ్ళు చేస్తుంది మంచి పనే సార్. ఏమైనా సరే చట్ట ప్రకారం వాళ్ళు చేసే పనులన్నీ నేరాలు అవుతాయి సత్యం. సరే సార్, వాళ్ళు చేసింది తప్పే. మరి అమ్మాయిని చంపిన బ్యాంక్ మేనేజర్ గారిని ఏమంటారు సార్? స్టేషన్ వచ్చింది. సత్యం, నువ్వేం చదువుకున్నావు? ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ హిస్టరీ. ఓకే 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 ఓకే. ఇంత చదువుకొని చివరికి ఒక ఆటో నడుపుకుంటూ లైఫ్ గడుపుతున్నావు. ఇట్స్ న్యాచురల్, నాకు అర్థమైంది. కానీ సత్యం, క్రైమ్ ఇస్ క్రైమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మళ్ళీ మీకు పని కల్పించారనుకుంటాను సార్. ఏంటలా అంటున్నావు? ఆ రియల్ వార్ బ్యాచ్ పోయి గ్యాంగ్ వార్ బ్యాచ్ వచ్చినట్టుంది కదా సార్. ఓ అదా. ఒకవైపు సంపన్న వర్గాలు అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితాలు, మరొక వైపు తినడానికి తిండి కూడా అందుబాటులో లేక బాధపడుతూ బలైపోతున్న అమాయకురాళ్లైన ఆడపిల్లలు, ఆత్మహత్యకు గురవుతున్న నళిని లాంటి విద్యార్థినులు ఇంకా ఎందరో ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాకుండా మనలాంటి అమాయకులైన ఆడవాళ్ళందరి మానం, గౌరవం, జీవితాల్ని సైతం బలిగొనేవారు ఉన్నారు. ఇంతమందిని బలి తీసుకుంటున్న ఈ దుర్మార్గులకి నిరసనగా మనలాంటి స్త్రీలను రక్షించుకునేందుకు నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నాను. అమ్మ, నువ్వు టాబ్లెట్ మర్చిపోయావు, అందుకే వచ్చాను. నేను కాలేజ్కి వెళ్ళొస్తాను.